నమస్తే. బీఆర్ఎస్, బీఎస్పీ భారతీయ రాష్ట్ర సమితి, బహుజన్ సమాజ్ పార్టీ, కేసీఆర్, ఆర్ఎస్పీ ఈ ఇద్దరి మధ్య పొత్తు ఖరారైంది. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నామని ఇద్దరూ కలిసి మీడియా సమక్షంలో ప్రకటించడం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. కొందరు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్‌కి అనుకూలంగా ఉన్న వాళ్ళు మంచి నిర్ణయం అంటున్నారు. మాట్లాడదాం. కాంగ్రెస్ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం. నా ముందు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారు ఢిల్లీలో చాలా బిజీగా ఉన్నారు. నాకు తెలిసి టికెట్ కోసమేమో అనిపిస్తుంది మరి చూస్తుంటే. కాదా? కాదా? కాదు గదా! ఇక నా సినిమా పని అంత పక్కన పెట్టినావు నువ్వు కూడా తెలియదా? ఓకే. ఓకే. సో, టికెట్ ఎనీవే కొరకు టికెట్ కొరకు టికెట్ కొరకు నేనేం తిరగనని చెప్పినా కదా! ఎప్పుడో ఒకటి టికెట్ కొరకు ప్రయత్నం చేస్తే అది అయిపోయిందని చెప్పినా కదా! యాహ్! యాహ్! సో, ఎట్లా చూస్తున్నారు? టికెట్ ఆ! కొరకే ఆ విషయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు మొత్తం ఏం చేయాలి నేను ఎట్లా అనేది మొత్తం ఆ వారి చేతిలోనే ఉంది కాబట్టి నేను పెద్దగా టికెట్ల మీద ఢిల్లీలు అటు ఇటు తిరగాల్సిన అవసరం లేదు. ఒకటి మూవీది కొంచెం ప్రమోషన్ పనిలో ఉన్నా త్వరలో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ పడేలోగానే అది రావాల్సిన అవసరం ఉంది కాబట్టి సీరియస్‌గా ఓకే. ఢిల్లీ, హైదరాబాద్ టూర్స్ అయితున్నాయి. ఓకే. ఇప్పుడు దయాకర్ యాహ్! గారు ఎట్లా చూస్తున్నారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేసీఆర్‌ని కలిసారు. ఇద్దరు మీడియా ముందుకొచ్చి చెప్పేసిర్రు. సెక్యులరు ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని రక్షించాలంటే బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ గూడా రాజ్యాంగాన్ని రక్షించే పనిలో లేవు, భక్షించే పనిలో ఉన్నాయి. సో, కేసీఆర్‌తో అందుకే చేతులు కలిపిన అని ఆర్ఎస్‌పీ అన్నారు. ఎట్లా చూస్తున్నారు ఇద్దరి పొత్తుని మీరు? అదేం పెద్ద కొత్త వింతేం కాదు. ఆ! ఎందుకంటే ఎవరికి కొంత జాతీయ రాజకీయాల పట్ల అవగాహన ఉన్నా అర్థమైతుంది. పెద్దగా ఇది జరిగిన దాన్ని విని అవాక్కయ్యి, అబ్బా! ఇలా ఎట్లా జరిగిందనుకోవడానికి అవకాశమే లేని స్థితి. ఎందుకంటే బీజేపీని ఎప్పుడు బీఎస్పీ సమర్థిస్తూనే ఉన్నది. మాయావతి గారు మొన్న ద్రౌపది ముర్మురే గారిని హ్మ్. ఈ సెంగేలా అది ఆ! రాజదండం వచ్చినప్పుడు సెంగోల్ ఓకే. అప్పుడు ప్రతిపక్షాలను తిట్టిందామె. మీరు ఏంది పార్లమెంట్ భవనం ఓపెనింగ్‌కి రావాలి గానీ ఇవన్నీ అడ్డం పెట్టుడు ఎందుకు అని చెప్పి సమర్థించింది. ఒక మహిళగా ఉండే వారు రాష్ట్రపతి, పార్లమెంట్‌కి అధినేత్రినే రాష్ట్రపతి. ఓకే. వారినే పిలవకపోయినా సరే మోదీని సమర్థించినప్పుడే అది అర్థం కావాలి చాలా మందికి. కానీ నాకు ఎప్పటినుంచో తెలుసది. బీఎస్పీ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన పరిణామాల్లో గాని, లేకపోతే ఆమె మీద ఉన్న సీబీఐ, ఈడీ కేసులకు సంబంధించిన అంశంలో గాని, హ్మ్. లేదంటే బీఎస్పీ ఉత్తరప్రదేశ్‌లో పూర్తిగా నష్టపోయి గూడా బీజేపీ గెలవడానికి అవకాశం ఉంది. హ్మ్. సమతా పార్టీకి వ్యతిరేకంగా. కాబట్టి ఎప్పటినుంచో అది తెలిసిందే. కాకపోతే అది బీఆర్ఎస్‌తో కలుస్తదనేది కూడా నాకు తెలవని విషయం ఏం గాదు. ఎందుకంటే హ్మ్. ఇదంతా ఇంటర్నల్ ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళు. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఉంటూ, బీజేపీకి వ్యతిరేకంగా కనిపిస్తూ, బీజేపీ అనుకూలతను పెంచే పార్టీలు ఇవన్నీ గూడా. అంటే ఒక ఎంఐఎం మీరనుకుంది దాని బిఫోర్ ఎలక్షనా? మీరు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత బిఫోర్ ఎలక్షన్ నుంచి ఉందా? లేకపోతే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మీరు చెప్తున్న లైన్‌ని వర్కౌట్ అది చేస్తున్నారా? ఎప్పటినుంచో అండర్‌లైన్‌గా ఉన్నదది. ఇప్పటి నుంచని గాదు. ఆ! ఎప్పటినుంచో బీఎస్పీ తెలంగాణ అని గాదు ఇండియాలో. హ్మ్. బీఎస్పీ బీజేపీతో ఉన్నది. బీజేపీ అలయన్స్ టీఆర్ఎస్ కాబట్టి అది ఆ వైర్ కనబడదు నీకు. సర్కస్ వైర్ లెక్కుంటది. మరి కాబట్టి ఆ యుద్ధమే బంధం చేసిండు ఇప్పుడు గదా! బయట ఆర్ఎస్‌పీ. సర్కస్ గాదు. యుద్ధమే చేసిండు గదా! టీఎస్‌పీఎస్‌సి ఎవరితో ఆయన సిరిపూర్ నుంచి పోటీ చేసిండు ఏకంగా. ఇప్పుడు ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వ్యక్తిత్వము, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేపథ్యము, బీఎస్పీ నేపథ్యం వేరు. ఆ! ఇది క్లియర్‌గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఎవరు ఫాలోవర్స్ గాని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హ్మ్. గారి హ్మ్. ఆత్మీయులు గాని అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆయన ఒక అంబేద్కరిస్ట్‌గా, ఒక సోషల్ జస్టిస్, ఒక సోల్జర్‌గా ఉంటాడు. కానీ బీఎస్పీ అట్లా లేదు. హ్మ్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అంటే ఓకే. రాజకీయ నేపథ్యం ఆయన సోషలిస్టిక్‌గా ఉండాలని, అంబేద్కర్ ఐడియాలజీతో ఉండాలని కోరుకునే వాళ్ళలో ఇండివిడ్యుయల్‌గా తనకు ఆహ్, అవగాహన ఉంది. అది చేయగల దమ్ము, సత్తా ఉన్న నాయకుడు. మరి కానీ అలా ఇప్పుడు నా నా అది పాయింట్ ఏందంటే దయాకర్ గారు మీరంటున్నారు బీఎస్పీ ఐడియాలజీ అట్లుంది. బీఎస్పీ బీజేపీతో కలిసున్నది అని అంటున్నారు. ఆర్ఎస్‌పీ సోల్జర్ అని అంటున్నారు. ఆర్ఎస్‌పీ యెస్. నిర్ణయం ఇది కాదు అని మీరు అంటున్నారా? బీఆర్ఎస్‌తో కలిసే నిర్ణయము డెఫినెట్‌లీ. దట్స్ బీఎస్‌పీది వాట్ ఐ యామ్ కాదా? టెల్లింగ్. అసలు ఇంకా హ్మ్. నాకంటే మంచిగా చెప్పిందది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నిర్ణయం కాదది. బీఎస్పీ జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సమర్థించాల్సొస్తది. హ్మ్. కాబట్టి ఇక్కడ
కొంచెం టచ్ మీ నాట్ లెక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అందరితో ఉండడం వెనుక కూడా కేవలం బీఎస్పీ లైనే. హ్మ్. బీఎస్పీనే కొంచెం ఇటు కాంగ్రెస్ అనుకూలంగా, సోషలిస్టిక్ అప్రోచ్‌కి అనుకూలంగా మార్చాలనే ప్రయత్నం వారు చేసినప్పటికి కూడా జాతీయ నాయకత్వాన్ని ఒప్పించడం అనేది అంత సింపుల్ కాదని నాకు తెలుసు. హ్మ్. కానీ తన ఇండివిడ్యువాలిటీని పార్టీ కొరకు వినియోగించు. ఓకే. ఇప్పుడు దాన్ని కేసీఆర్ గారు వినియోగించుకునే పనిలో ఉన్నాడు అంతే. దాన్ని అంటే హ్మ్. మాయావతి గారికి, కేసీఆర్ గారికి ఉన్న సంబంధాలు నాకు మూవ్‌మెంట్ కాలం నుంచి కూడా తెలుసు. వారు హ్మ్. కొంచెం అనుకూలతతో ఉంటారు. హ్మ్. తెలంగాణ విషయంలో గూడా ఆమె సమర్థించడంలో కేసీఆర్ పాత్ర గూడా ఉంది అప్పుడు. హ్మ్. ఏది మూవ్‌మెంట్‌లో ఉన్నప్పుడు మాకు తెలుసు. కానీ బీజేపీ, బీఎస్పీని హ్మ్. ఏ విధంగా, ఎక్కడ వాళ్ళని వినియోగించుకోవాలనే దాని దగ్గర ఒక స్పష్టత ఉన్నది కాబట్టి, వారు కాదనలేని స్థితి. కాబట్టి నేను ఆర్ఎస్‌పీని, బీఎస్పీని వేరుగా చూస్తాను. ఓకే. కాబట్టి ఆర్ఎస్‌పీ, బీఎస్‌పీ నిర్ణయాలకు ఇప్పుడు అద్దంకి దయాకర్ ఉన్నాడు. అద్దంకి దయాకర్‌కి ఒక ఆలోచన ఉండొచ్చు. కానీ ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా, పీసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉండాల్సిందే. మరి ఇప్పుడు అట్లనే అహా! అహా! కాదు. కాదు. బి ఇప్పుడు పాయింట్ ఏందంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకున్నా అద్దంకి దయాకర్ ఒప్పుకుంటాడా? ఏ నిర్ణయం తీసుకున్నా? మీకు నచ్చని నిర్ణయము, కాంగ్రెస్ నాకు ఐడియాలజీ తెలిసి కాదు. ఇప్పుడు ఐడియాలజీకి విరుద్ధమైన నిర్ణయం తీసుకున్నా మీరు యాక్సెప్ట్ జేస్తారా? అట్లాంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకోదు ఒకటి. హ్మ్. రెండోది అలాంటి నిర్ణయం తీసుకుంటే నాకిష్టం లేకపోతే కామెంట్ చేయకుండానే ఉండాల్సిందే గానీ, దాన్ని ప్రశ్నించే హక్కు కలిగి లేను నేను. హ్మ్. అట్లనే ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటే ప్రశ్నించే హక్కు ఆర్ఎస్‌పీ గారికి ఉన్నదని నేను అనుకోను. ఎందుకంటే వారు మాయావతి గారితో చాలా సన్నిహితంగా ఉన్నారు. వారికి అవకాశం ఇచ్చింది వారు. తర్వాత తెలంగాణలో పార్టీని ఇండిపెండెంట్ గానే ముందుకు తీసుకురావాలనే ఒక ఆలోచన ఉన్నది వారికి. కానీ తప్పని పరిస్థితుల్లో బీజేపీ కనుసన్నల్లో బీఎస్పీ నడవడం వల్లనే హ్మ్. నా దృష్టిలో. అదర్‌వైజ్ కేసీఆర్ గారి ఆప్షన్ ఎంచుకోవడానికి బీఎస్పీకి అవకాశం లేదు. నా పాయింట్ సో, ఏందంటే ఆర్ఎస్‌పీ ఇది గారు అంత ఈజీగా ఆర్ఎస్‌పీ గారిని చూడడానికి వీల్లేదు గదా! ఆయన ఒక ఆఫీసర్‌గా ఆ పదవిని పక్కన బెట్టి రాజకీయాల్లోకొచ్చి బీఎస్పీలో జేరి ఆహ్, ఆహ్, ఒక ఐడెంటిటీని ఐడెంటిటీ గూడా ఉన్నది. అంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఎవరు అన్నది ఒక ఐడెంటిటీ ఉన్నది. ఏదో నార్మల్ ఐపీఎస్ ఆఫీసర్‌లాగా అందరిలాగా గాదు గదా! ఆయన. సో, ఆయనకంటూ ఒక ఐడెంటిటీ యాహ్! ఉంది. ఆయనకంటూ ఒక కానీ ఐడియాలజీ ఉంది. ఇవన్నీ ఒకటి ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇక్కడ పార్టీ పార్టీ బీఎస్పీ నిర్ణయం తీసుకుందని జెప్పి హోల్‌సేల్‌గా పార్టీని తీసుకుపోయి ఆహ్, పొత్తు అంటే ఆయన ఎట్లా యాక్సెప్ట్ జేస్తాడు? పార్టీ అనేది రీజనల్‌గా వారి చాప్టర్‌కి సంబంధించిన కోఆర్డినేటర్ ఆర్ ప్రెసిడెంట్ అంతే వరకే. ఆ! కానీ జాతీయ స్థాయి నిర్ణయాల్లో తన ఏమంటారు సూచననో, తన యొక్క అభిప్రాయాన్ని చెప్పగలిగే వాడే తప్పితే నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటదని నేను అనుకోను. హ్మ్. ఎందుకంటే జాతీయ పార్టీల యొక్క ఆలోచన విధానము ప్రాంతీయ అస్తిత్వాలతో కూడుకొని ఉంటాయని నేను అనుకోను. ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితుల్లో ఎంతకైనా హ్మ్. వాళ్ళు నష్టపోవడానికైనా సిద్ధపడిపోతారు. దానిలో భాగంగానే బీజేపీతో డైరెక్ట్‌గా ఉండలేక కేసీఆర్ గారు ఇప్పుడు కూల్‌గా ఉన్నాడు. కానీ హ్మ్. ఆ పరిస్థితుల్లో కాంగ్రెసేతర బీజేపీ అనుకూలంగా ఉంటూ బీజేపీతో రాజకీయాలు చేసే పార్టీలన్నీ కూడా ఇతర రాజకీయాలు మరి చేస్తాయి. ఇప్పుడు ఇప్పుడు మీరంటున్నట్టు చూడండి ఇప్పుడు ఆర్ఎస్‌పీ జేసే భవిష్యత్ రాజకీయాలు గూడా బీజేపీకి అనుకూలంగానే ఉంటాయా? బీజేపీకి అనుకూలంగా అంటే మాయావతి గారు ఎట్లా ఉన్నారో అట్నే. ఓకే. వాళ్ళ వ్యూహాత్మక ఎత్తుగడ ఎట్లా ఉన్నదనంటే హ్మ్. బీజేపీని ప్రశ్నించను. హ్మ్. బీజేపీతో కలిసి ఉండను. హ్మ్. అట్లని చెప్పి కాంగ్రెస్‌తో కలవను. హ్మ్. ఇట్లా ప్రభుత్వం ఉంది కాబట్టి వచ్చే సమస్యలు నాకు అనుకూలంగా రావద్దు. ఓకే. కాబట్టి అలా అయి తప్పించుకోవాలంటే బీజేపీతో పాజిటివ్‌గా ఉంటే పోలా. అంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు కేసీఆర్ అంతే. అహా! కాదు. ఇప్పుడు ఈ నాగర్ సే కర్నూల్ ఎంపీ టికెట్ కోసమే అన్నదో లేకపోతే ఇవన్నీ గూడా బ లెక్కలోకి రావా? మాయావతి అన్న ఒక అంశమే ఇప్పుడు ఇక్కడ ప్రధానమైన కారణం అంతేనా? బేసికల్‌గా నాకు తెలిసైతే వారికి ఏ పార్టీతో ఉన్నా గూడా నాగర్ కర్నూల్ టికెట్ అనేది పెద్ద సమస్య గాదు. హ్మ్. కాంగ్రెస్‌తో వచ్చినా గూడా సమస్య గాదు. హ్మ్. మిగతా పార్టీలతో పోయినా సమస్య గాదు. పార్టీని నాగర్ కర్నూల్ టికెట్ కోసం హ్మ్, పోటీ చేస్తాడు ప్రవీణ్ కుమార్ గారంటే నేను నమ్మా. హ్మ్. జాతీయ విధానంలో భాగంగా వచ్చిన అంశాల్లో ప్రాంతీయంగా వాళ్ళిద్దరూ కలిసి పనిచేయాల్సిన పరిస్థితిని అధిష్టానం నిర్ణయించిందని నేను అనుకుంటున్నా. అందుకనే
అది కష్టమైన, నష్టమైన ఇష్టం ఉన్నట్టు పని చేయాల్సిన పరిస్థితి అయితే సో మీకెంత ఆహ్, మీకెంత నెగెటివ్ ఇది? అంటే వాళ్ళిద్దరు గలవడం అన్నది మీకేమైనా ఇబ్బందా? భవిష్యత్ ఎంపీ ఎలక్షన్స్ గావచ్చు, మాకు భవిష్యత్ పెద్దగా రాజకీయానికి. మాకేం పెద్ద పెద్ద సమస్య ఏం కాదు. ఆ! రాజకీయంగా ఏమి ఇబ్బంది కాదు. ఇంకా మేము అట్లా ఎవరు కోదండరామ్ గారు వచ్చినట్టే ప్రవీణ్ గారు, అట్లనే ఆగ్నూరు మురళి గారు, ఇంకా కొంతమంది ఎవరైతే సివిల్ సొసైటీలో పేరున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తే బాగుంటది అనే ఆలోచన ఉన్న వాళ్ళమే తప్పితే, అంటే హ్మ్. ప్రత్యేకించి ప్రవీణ్ కుమార్ గారు కలవడం వల్ల కొంత దళిత యాంగిల్‌ని పాజిటివ్ చేసుకోగలడు తప్పితే ఓట్ బ్యాంక్ షేరింగ్‌లో అంత పాజిటివ్ ఉంటదని నేను అనుకోను. హ్మ్. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ అంతా బీజేపీ వర్సెస్‌గా జరుగుతాయి. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ మధ్యన జరిగే ఎన్నికలు కాబట్టి వీళ్ళు అంతగా ప్రభావం ఉంటదనైతే నేను అనుకోను. హ్మ్. సో, అంటే నా పాయింట్ అర్థం హ్మ్. కాలేదేంటంటే, అంటే మీరు చెప్పిన దాంట్లో, ఇప్పుడు ఈ సమయంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మాయావతికి ఏముంది? దట్ టూ తెలంగాణలో. మాయావతి గారు ఎప్పుడు బీజేపీతోనే ఉంది రఘు. ఆ! నాకు తెలిసి అట్లా ఈ అనట్లే. టైమ్ అని ఈ కాదు. నేను అట్లా అంటలేను. ఈ ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అంత అత్యవసరం మాయావతికి ఏముంది? సరే కేసీఆర్‌కి అవసరం అంటే ఉండొచ్చు. ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్‌కి అవసరం కేసీఆర్ ఉంది. కుదేలవుతున్నాడు. ఆ! కేసీఆర్ కుదేలవుతున్న పరిస్థితుల్లో కేసీఆర్‌ని కాపాడుకునే పనిలో గూడా బీఎస్పీ ఉంటది గదా! వాళ్ళు ఓకే. అంతర్గతంగా కొంత పాజిటివిటీతో ఉన్నారు గదా! హ్మ్. అది గూడా మళ్ళా బీజేపీ ఇంటర్నల్ అలీస్‌తో ఉన్నదే. ఓకే. పెద్దగా వాళ్ళు వేరు వేరు అనుకోవడానికి లేదు. దాంట్లో ఒక ఫ్యాక్టరే నీకు రీడిఫైన్ జేసిన. హ్మ్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇచ్ఛాపూర్వకంగా టీఆర్ఎస్‌తో, బీఆర్ఎస్‌తో పొత్తుకు వెళ్ళిండా? అధిష్టానం నిర్ణయం కొద్దీ వెళ్ళిండా అంటే నా దృష్టిలో అధిష్టానం నిర్ణయం కొద్దే వెళ్ళిండు. ఆర్ఎస్‌పీకి ఇష్టం అదొకటే లేదు. ఇష్టమున్నా లేకపోయినా పోవాల్సొచ్చింది. హ్మ్. ఇది, ఇది నా విశ్లేషణ. ఎందుకు ఈ ఓకే. మాట అంటున్నంటే బీఆర్ఎస్ తాలూకు ఆలోచన విధానానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనుకూలంగా ఉంటాడని నేను వ్యక్తిగతంగా కూడా నాకు కూడా తెలిసిన మిత్రుడు కాబట్టి చెప్తున్నా. హ్మ్. సరే రాజకీయంగా రేపు మీతో కాంగ్రెస్‌ని ఎదుర్కోవడానికి మాట్లాడినట్టున్నారు గానీ చెప్తలేరు గానీ, మీతో మాట్లాడుంటాడు. ఏం చేస్తాం ఆ! మరి మాయావతి ఆమె నిర్ణయం తీసుకుంది. నాకు తప్పుతలేదని మీతో అనుంటారేమో. కానీ నాతో చెప్తలేరు మీరు. అహా! నేను వీలైతే హ్మ్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గాదు, వీలైతే బీఎస్పీని కాంగ్రెస్‌తో ఎట్లా కలపాలనే ఆలోచనే ఉంటది. ఎందుకంటే బీజేపీ రాజ్యాంగేతర రాజకీయాలు, అన్‌పార్లమెంటరీ పాలిటిక్స్‌ని కట్టడి చేయాలంటే బీఎస్పీ లాంటిది కూడా కాంగ్రెస్‌తో ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి వారితోని కూడా గతంలో నేను కలిసినప్పుడు హ్మ్. కాంగ్రెస్‌తో కలిస్తే బాగుంటదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చిన అంతవరకే. ఓకే. కానీ వారి చేతుల్లో నిర్ణయం ఉండి ఇట్లా పోతే మంచిదమ్మా అని చెప్తే అటు మళ్ళే పరిస్థితి ఉంటదా అనే దగ్గర నాకు డౌట్ ఉండే. బట్ సరే అదే జరిగింది చివరికి. సరే ఇవన్నీ ఒకవైపు ఉంటే మీరు ఇన్ని చెప్తున్నారు గాబట్టి, భవిష్యత్ ఆర్ఎస్‌పీ అంటే ఎట్లా ఉంటాడు? మీరు ఎట్లా ఎ అంచనా వేస్తున్నారు? ఈ కలయికతో. అఫ్‌కోర్స్ ఇగ అది కొంత బలం పెంచుకోవడానికి ఉపయోగపడుతదనుకుంటా నేను. అంతే. హ్మ్. కానీ హ్మ్. ఓకే. రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అని అనుకోవడానికి అవకాశం తక్కువగా ఉన్నది. హ్మ్. ఎందుకంటే ఇగ సందర్భోచితంగా పనిచేయాల్సినొచ్చింది తప్పితే అది యాక్సిడెంటల్ ఏమంటారు పొలిటికల్ జంక్చర్ ఇది. సో, దాన్ని ఎట్లా మనోడు ఫేస్ చేస్తాడో చూడాలి గానీ, అదేం పెద్దగా తనకు కలిసి వస్తది అనుకోవడానికి అవకాశం చాలా తక్కువ. ఎనీవే థాంక్ యూ. సో, థాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. థాంక్ యూ రఘు. థాంక్ అండ్ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. యూ. థాంక్ యూ. చూస్తూనే ఉండండి 'మన తొలి వెలుగు'.